హాయ్ అండి, నమస్తే. కరివేపాకే కదా అని చెప్పి తీసి పక్కన పడేస్తాం మనం. కానీ కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కదే. మన డైజెషన్కి, స్కిన్కి, హెయిర్కి, హార్ట్కి, వెయిట్ లాస్కి ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కానీ మనం కరివేపాకుని వేస్ట్ చేస్తున్నాం, కూరలో తీసి పక్కన పడేస్తున్నాం. ఈరోజు మనం కరివేపాకు కారపొడి చేసుకుందాము. ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కరివేపాకు తీసుకొని నీట్గా శుభ్రం చేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. కారపొడికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మీకు చెప్తానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 40 నుంచి 45 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 టేబుల్ స్పూన్ల సాయమినపప్పు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 10-15 తొక్కవలసిన వెల్లుల్లి రెప్పలు తీసుకోవాలి. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకుందాం. ఒక్కొక్క ఐటమ్ని సిమ్లో పెట్టి స్లోగా వేపుకోవాలండి. ఒక దలసరి ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, సాయమినపప్పు వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. స్లోగా సిమ్లో రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు వేసుకుంటున్నాను నేను. అందులోకి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ స్టవ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి, చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కరివేపాకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది, లేదంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా పోతుందండి. మొత్తం అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కరివేపాకు కారపొడి చూడండి రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి దేంట్లో అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.